ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పై కేసు నమోదైంది. ఇక కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మంచిర్యాల జిల్లా పోలీసులు. సోమవారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్కా సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం హోదాలో రేవంత్ అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం అంటూనే ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై బూతు పదజాలం వాడారు బాల్కా సుమన్. ఇక ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్ వేయడంతో సుమన్ ఊగిపోయారు. అంతేకాదు రేవంత్ ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు ఆయన. అయితే ఆ వెంటనే సంస్కారం అడ్డు వస్తుందంటూ సర్ది చెప్పుకునే యత్నం చేశారు ఆయన. ఇక ఆ ప్రసంగం వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాల్కా సుమన్ పై సెక్షన్ 294బి, 504, 506 సెక్షన్లపై కేసు నమోదైనట్లుగా సమాచారం. నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అరవగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఉద్యమ నాయకులు ప్రాణాన్ని పనక పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకులు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాలు మాట్లాడుతున్న మీరు రంగాలు హౌలీ గారు, భాగం గారు, దేవి గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ మనకు సంస్కారం వస్తుంది. 2 నెలల్లో ప్రజలకు కట్టొస్తుంది. తెలంగాణలో 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రి ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పై కేసు నమోదైంది. ఇక కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు. నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాలు మాట్లాడుతున్న మీరు రంగాలు హౌలీ గారు, భాగం గారు, దేవి గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ మనకు సంస్కారం వస్తుంది. 2 నెలల్లో ప్రజలకు కట్టొస్తుంది. తెలంగాణలో 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రి ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అరవగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఉద్యమ నాయకులు ప్రాణాన్ని పనక పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాలు మాట్లాడుతున్న మీరు రంగాలు హౌలీ గారు, భాగం గారు, దేవి గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ మనకు సంస్కారం వస్తుంది. 2 నెలల్లో ప్రజలకు కట్టొస్తుంది. తెలంగాణలో 2 నెలల్లోనే ఒక మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్కా సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం హోదాలో రేవంత్ అనుచితంగా మాట్లాడారని అంటూనే ఈ క్రమంలో సీఎం రేవంత్ పై బూతు పదజాలం వాడారు బాల్కా సుమన్. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్ వేయడంతో సుమన్ ఊగిపోయారు. నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాలు మాట్లాడుతున్న మీరు రంగాలు హౌలీ గారు, దేవి గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ మనకు సంస్కారం వస్తుంది. 2 నెలల్లో ప్రజలకు
స్థాయిలో అంతేకాదు రేవంత్ ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వెంటనే సంస్కారం అడ్డు వస్తుందంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు ఆయన. ఆ ప్రసంగం వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాల్క సుమన్ పై సెక్షన్లు 294B, 504, 506 సెక్షన్లపై కేసు నమోదైనట్లుగా సమాచారం. నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాలు మాట్లాడుతున్నారు. మీరు రంగాలు హౌలీ గారు, పాగం గారు, దేవ్ దివాన్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ మనకు సంస్కారం అడ్డవస్తుంది, మనకు సంస్కారం అడ్డవస్తున్నది. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మంచిర్యాల జిల్లా పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు దుమారం లేపుతా ఉన్నాయి. ముఖ్యంగా నిన్న బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ అయితే మండిపడతా ఉంది. ముఖ్యంగా నిన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా బాల్క సుమన్ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా మంచిర్యాల జిల్లా కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చూపిస్తూ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఉద్దేశాన్ని ఉద్దేశించి దానిని మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో మంచిర్యాల పోలీసులు 3 సెక్షన్ల కింద బాల్క సుమన్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో ఒకసారిగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు వేడికిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. వాళ్ళు కూడా బాల్క సుమన్ వ్యాఖ్యలను ఖండిస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏకంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అయితే బాల్క సుమన్ ఉద్దేశించి ఈ రాష్ట్రాలు కూడా బయట పెడదాం, నువ్వు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా ప్రజల ముందు పెడతామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఏ విధంగా పర్యటిస్తావో మేము కూడా చూస్తామని చెప్పేసి ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం లేపుతా ఉన్నాయి. అతడు వ్యాఖ్యలు చేయడమే కాకుండా తన చెప్పును చూపిస్తూ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. పలు చోట్ల కూడా బాల్క సుమన్ పైన కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి సంఘటనలు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా నిన్న బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా దుమారం లేపుతా ఉన్నాయి. అదేవిధంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా సొంత పార్టీలో కొన్ని విమర్శలు అయితే బాల్క సుమన్ పైన వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనీషా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాలు మాట్లాడుతున్నారు. మీరు రంగాలు హౌలీ గారు, పాగం గారు, దేవ్ దివాన్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ మనకు సంస్కారం అడ్డవస్తుంది, మనకు సంస్కారం అడ్డవస్తున్నది. 2 నెలల్లోనే ప్రజలకు అడ్డవస్తుంది. తెలంగాణలో 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రి ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాలి? సరే, నీ కాలం కలిసి వచ్చి నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కూర్చొని కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అరవగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఉద్యమ నాయకులు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాలు మాట్లాడుతున్నారు. మీరు రంగాలు హౌలీ గారు, పాగం గారు, దేవ్ దివాన్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు,
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ కేసును నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా బాల్కా సుమన్ పాల్గొన్నటువంటి ఒక సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గురించి చాలా వల్గర్ గా మాట్లాడటమే కాకుండా ఆయన మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించే విధంగా మాటలు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలోనే బాల్కా సుమన్ మీద కేసు నమోదు చేశారు. ప్రధానంగా మంచిర్యాలలో నమోదైనటువంటి ఈ కేసులో 294B, 504, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ప్రస్తుతం బాల్కా సుమన్ సంబంధించినటువంటి ఈ మొత్తం వీడియో ఏదైతే ఉందో వైరల్ అయిన నేపథ్యంలోనే ఇంకా బాల్కా సుమన్ ని అరెస్ట్ చేయడానికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన పూర్తిగా ఆయన వివరణ తీసుకొని అరెస్ట్ చేయడానికైతే మంచిర్యాల పోలీసులు సిద్ధమయ్యారని చెప్పవచ్చు. ప్రధానంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా కాంగ్రెస్ నేతలు చాలా సీరియస్ గానే కంప్లైంట్ ఇచ్చారు. అయితే మాటకు మాట అన్నట్టుగానే బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలకి కాంగ్రెస్ నేతలు కూడా అంతే గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కానీ ఒక హోదాలో అంటే సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పట్ల ఈ విధమైనటువంటి కామెంట్లు చేయడము ఇంతవరకు కరెక్ట్ కాదు. సో వీటి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా దీనికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకున్నటువంటి మంచిర్యాల పోలీసులు త్వరలో బాల్కా సుమన్ అయితే అరెస్ట్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ మధు. మనకి సంస్కారం వస్తుంది. 2 నెలల్లో ప్రజలకు కట్టొస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుంపు మేస్త్రి ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కూర్చున్నావు.